భారతదేశానికి ఇరాన్ కృతజ్ఞతలు చెప్పింది. ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఈ దుఃఖ సమయంలో ఇరాన్ ప్రజలకు అండగా నిలిచి మీ సానుభూతిని మాకు అందించారు, భారత్ను మేము ఎప్పటికీ మర్చిపోలేం. ఈ చర్య ఇరు దేశాల మధ్య స్నేహం అనుబంధానికి ప్రతీక, చారిత్రక సాంస్కృతిక సంబంధాలను ప్రతిబింబిస్తుంది అని చెప్పుకొచ్చింది. ఇరు దేశాల మధ్య ఉన్న ఈ చిరకాల బంధాన్ని, స్నేహాన్ని ఇరాన్ ప్రజలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారని చెప్పింది. ఏదైతే ఖొమైనీ అంత్యక్రియల కార్యక్రమాలు శుక్రవారం ప్రారంభం కావడం, ఆయన భౌతికకాయాన్ని రాజధాని టెహ్రాన్లోని గ్రాండ్ మొసల్లా మసీదులో ఉంచడం, దేశ విదేశీ ప్రతినిధి అధికారులు ఆయన భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించడం, భారత్ తరపున బీహార్ గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్, విదేశాంగ శాఖ సహాయ మంత్రి షబ్రితా మార్గరేటా నివాళులర్పించారు. కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీతో పాటు భారత్కి చెందిన సిక్కు, హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు కూడా అంత్యక్రియలకు హాజరై ఖమేనీ పార్థివ దేహాన్ని ఆయన సొంత పట్టణం మషాదులో ఈ నెల 9ని ఖననం చేయబోతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ అటెండ్ అయినందుకు ధన్యవాదాలు చెప్పింది.